కానీ పరలోక రాజ్యం అనగానే ఆ తరం గతించక మునిపే రావాలి కదా అనే వాక్యం కూడా నాకు వెంటనే స్ఫురణకు వచ్చేస్తుంది. దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనని చెప్పాడు కదా యేసు. ఆ దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని చెప్పాడు? ఆ తరం గతించక మునిపే. బైబిల్లో ఈ దేవుని రాజ్యం కనపడినప్పుడల్లా నాకు వెంటనే గుర్తొచ్చే వాక్యం ఏంటంటే, ఆ తరం గతించక మునిపే యేసు రెండో రాకడ ఉంటుంది. అది కూడా ఏసే నొక్కి మరీ చెప్పాడు కదా, అందుకే నాకు వెంటనే గుర్తుకొచ్చేస్తుంది అనమాట. పై విషయాలను బట్టి యెహోవా ఆజ్ఞలను ఉల్లంఘించి ఆయనపై తిరుగుబాటు చేయడం వల్ల, బైబిల్లో మత్తు అపవిత్ర పదార్థంగా చెప్పబడిన ద్రాక్షారసాన్ని సేవించడం వల్ల బైబిల్ ప్రకారంగా యేసుని పరిశుద్ధుడు అనడం సాధ్యపడదు. ఎందుకు? రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, బైబిల్ ప్రకారంగా యేసుని పరిశుద్ధుడు అనకూడదు అనడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, బైబిల్ దేవుడైన యెహోవా ఆజ్ఞలను ధిక్కరించడం, ఆయనపై తిరుగుబాటు చేయడం. రెండు, బైబిల్లో అపవిత్రత మరియు మత్తు కలిగించే పదార్థంగా చెప్పబడినటువంటి ద్రాక్ష రసాన్ని సేవించడం. ఈ విధంగా రెండు కారణాల వల్ల